మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. కానీ నా విషయంలో మాత్రం ఫస్ట్ మీట్లో నాకు బ్యాడ్ ఇంప్రెషన్ కలిగించాను. నిజానికి నేను 23 మందికి ప్రపోజ్ చేయడం వెనక ఒక రీజన్ ఉంది. రీజన్ చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, వాళ్ళందరూ కంటికి నచ్చారు, కానీ మీరు మాత్రమే మనసుకు నచ్చారు. సార్ ఒకసారి ఏంటయ్యా ఈ లెటర్ పోస్ట్ చేయడం ఎలా? లెటరా? ఏంటి జాబ్ అప్లికేషనా? కాదు సార్, లవ్ లెటర్. లెటర్ ఈ కాలంలో అవే లెటర్స్ పంపించేది ఆశ్చర్యంగా ఉందే. అంటే కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్. అలా అయితే ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చి పంపించవచ్చుగా, పోస్ట్లో అయితే లేట్ అవుతుంది. నో సార్, తనతో లైఫ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మోసం చేయడం నాకు ఇష్టం లేదు. ప్రాసెస్ ప్రకారమే వెళ్దాం అనుకుంటున్నా. అలా అయితే అక్కడ స్టాంప్ అతికించి ఆ పోస్ట్ బాక్స్లో వేసి. సార్ ఇది ఇప్పుడు ఎన్ని డేస్కి రీచ్ అవుతుంది? ఇంటర్సిటీయా? రేపు మార్నింగ్కి వెళ్తుందయ్యా, ఆ గ్రీన్ డబ్బాలో పడే. సరే సార్. ఈ లెటర్ రాస్తుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది, కానీ ఈ లెటర్స్ రాయడం చాలా కష్టం అండి. ఏం రాయాలో ఎలా రాయాలో అర్థం కావట్లేదు. రాస్తుంటే హ్యాండ్ షివర్ అవుతుంది. నిజం మాత్రమే ధైర్యంగా రాయగలుగుతున్నా. మీ కండిషన్ వింతగా ఉంది. అడ్రస్ ఉన్నా కూడా ఇంటికి రాకూడదు, ఎలా కమ్యూనికేట్ చేయాలో ఆలోచించండి అన్నారుగా. ఇదిగో నా నుండి మీకు మొదటి ఉత్తరం పంపిస్తూ మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు కుశాల్ శ్రీవాస్తవ్. ఈ ప్రపంచంలో అన్నిటికంటే అతి కష్టమైన పని ఏంటో తెలుసా? వెయిటింగ్ అండి. ఈ వెయిటింగ్లో స్ట్రెస్ ఉంటుంది చూడండి, అస్సలు భరించలేం. నా లెటర్కి రిప్లై కోసం చేస్తున్న ఈ వెయిటింగ్ చూస్తుంటే ప్రపంచంలో ఉన్న వెయిటింగ్ మొత్తం నేనే చేస్తున్నట్టుంది. రోజులు గడుస్తున్నాయి, కానీ నేను ఒక్క రోజులోనే స్ట్రక్ అయిన ఫీలింగ్. అడ్రస్ ఉంది కదా, ఇంటికి వెళ్తే నో అలా చేస్తే తనకు అస్సలు నచ్చదు. అబ్బా, రోజు రోజుకి ఆలోచనలు శత్రువుల్లో వెంటాడుతున్నాయి. ఆలోచనలతో కూడా కమ్యూనికేట్ చేయగలిగితే బాగుండు కదా. ప్రేమ కోసం నిరీక్షించాలంటే ఏదో అనుకునేవాడిని. నిజానికి నిరీక్షణ అంటే ఒక పెద్ద తపస్సు లాంటిదే. ఐదు రోజులైంది, రిప్లై లేదు. తనకు రిప్లై రాయడం ఇష్టం లేదా? రిప్లై రాదేమో అని భయంగా ఉన్నా వస్తుందనే నమ్మకం ఉంది. వెయిట్ చేస్తా, వచ్చే వరకు వెయిట్ చేస్తా. ఎవరు? ఎవడ్రా పలకొన్న డోర్ కూడా వేస్తున్నాడు. కుశాల్ శ్రీవాస్తవ్ గారికి పరిణితి నమస్కరించి వ్రాయినది. ఉభయ కుశలోపరి. ముందుగా మీకు అభినందనలు. ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? ఎందుకంటే మీరు లెటర్ పంపి 4 days అయింది. నేను కావాలని 3 days లేట్గా రిప్లై ఇచ్చాను. అయితే మీ దగ్గర అడ్రస్ ఉన్నప్పటికీ మా ఇంటికి రాలేదు అండ్ రిప్లై రాలేదని మళ్ళీ ఇంకొక లెటర్ రాయనూ లేదు. అందుకే మీ సహనానికి అభినందనలు. తరువాత మీరెంతమందికి ఏ కారణంతో ప్రపోజ్ చేశారనేది మీ ఇష్టం మీద ఆధారపడి ఉన్న విషయం. అది నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీకు లెటర్ రాశాను అంటే దానికి ఒకే ఒక్క కారణం ఉంది. మీరు చెప్పినట్టు కాగితంపై నిజం మాత్రమే రాయగలం. ఇకపై చూద్దాం మీరెంత నిజాయితీగా ఉంటారనేది. కానీ మీరు కమ్యూనికేషన్ కోసం ఎంచుకున్న ఆప్షన్ బాగుంది. వితిన్ సెకండ్స్లో రిప్లై రాకపోతే 10 మెసేజెస్ పంపి ఈ కాలంలో ఒక్క రిప్లై కోసం ఇన్ని రోజులు వేచి ఉండడం విశేషంగా కూడా ఉంది. ఆశ్చర్యంగానే ఉంటుంది. ప్రియమైన వారి నుండి లెటర్స్ రావడం అంటే ఎప్పుడు లేని కొత్త ఫీలింగే కదా. అయినా మీరు కండిషన్తో కట్టిపడేస్తే హార్ట్లో ఉన్న ఫీలింగ్స్ని కాగితంపై రాసి పంపించడం ఒక్కటే మార్గం అయింది. మీరు మొబైల్ ఫోన్ యూజ్ చేయకపోవడానికి బలమైన కారణం ఏమన్నా ఉందా? ఎవరు ఎలాంటి ఫీలింగ్తో పంపినా ఒకేలా కనిపించే మెసేజెస్ మనుషుల మనసుల్ని దూరం చేస్తాయి. అందుకే అలాంటి వాటికి దూరంగా ఉండాలనుకుంటాను. అలా అని టెక్నాలజీకి వ్యతిరేకిని కాదండోయ్. అఫీషియల్ పర్పస్కి అండ్ కెరీర్ ఇంపార్టెంట్ వర్క్స్కి మాత్రమే యూజ్ చేస్తా.
మీరేమో అప్డేటెడ్ ఆండ్రాయిడ్ వర్షన్ లాంటివారు. అయినా లెటర్స్ రాస్తుంటే సమ్వేర్ ఐ గాట్ అ పాజిటివ్ వైబ్స్ ఆన్ యూ. అమ్మయ్యా, కనీసం ఇప్పటికైనా ఒక చిన్న పాజిటివ్ వైబ్ వచ్చింది. అండ్ నాకు కూడా మెసేజెస్కి ఉత్తరాలకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇంతకీ మీరేం చేస్తుంటారో చెప్పనే లేదు. ఎడ్యుకేషన్ కంప్లీటెడ్, జాబ్ ట్రయల్స్లో ఉన్నా. అండ్ ఇప్పటి వరకు ఒక బుక్ చదివా. ప్రజెంట్ అయితే మీకు లెటర్ రాస్తున్నా. రాసేటప్పుడు మీకు ప్రజెంట్ అయితే చదివేటప్పుడు నాకు అది పాస్ట్ అవుతుంది కదా. అకార్డింగ్ టు పోస్ట్ కార్డ్ డెలివరీ థియరీ, పాస్ట్లో మీరు రాసేది ఫ్యూచర్లో నాకు రీచ్ అవ్వడం. ఏమంటారు? గమ్మత్తుగా ఉంది కదా. స్టార్టింగ్లో మీ బిహేవియర్ చూసి మీరేదో పెద్ద రోమియో అనుకున్నా, కానీ మీ మాటల్లో మంచితనం నాతో మరింత మాట్లాడేలా చేస్తుంది. అయితే పోస్ట్లో పంపిన నా లవ్ అప్లికేషన్కి అప్రూవల్ ఇచ్చి లవర్గా జాబ్ ఇచ్చేస్తారా? జెన్యున్గా లవ్ చేసి హస్బెండ్ అండ్ ప్రమోషన్ కోసం హార్డ్ వర్క్ చేస్తా. కార్పొరేట్ ప్రపోజల్ ఫర్ లవ్ బాగుంది, బట్ దేనికైనా టైం రావాలి. లెట్స్ సీ. మనసే నిలిచే క్షణం ఏది, నీలి మేఘంలా నింగే చేరదా, కాలం దూరం చిరునామా తీరం, కాలం మారే కదిలే నదిలా, దూరం లేని పయనం తెలుపగా, రాసే పదమే తెలిపేన మౌన ప్రేమ, బదులుగా రాసే లేఖలో పదమే ప్రేమ, కథలతో కాగితాలని పడవగా మార్చి సాగని, నదులకు తీరముందని, ఇరువురి వింత వైఖరి, పదముల చెంట మాదిరి, అతిశయమైన ప్రేమిది. ఓ సఖియా, ఒకటే పనిగా ఆగి నడవడం, వివరం తెలిసి మురిసిపోవడం, కవితలు రాసి కానుకివ్వడం, కనులను చేరే పదముల రాగం, మరరే మనసే ఎగురుతున్నది, అదిరే హృదయం అడుగుతున్నది, అలవాటేదో కొత్తగున్నది, తెలియని భావం ప్రేమిది ఖాయం. Rain every day, can't wait for my hands to hold you close as stars in my heart, and I need your love to heal it, baby. They say that time is pain, but this time this pain is being caused by time, and I can feel every inch of you in the air that's leading me. Oh, don't need no money or other things, just you that my heart will have to sing. Feels like I'm stuck in the ocean with no one and nothing to bring me aboard. Crazy, that's why I'm not gone. Smiling at a land that's fully bald. Stranger, now you're my all. Don't know how to say that this is ఒకటే పనిగా ఆగి నడవడం, వివరం తెలిసి మురిసిపోవడం, కవితలు రాసి కానుకివ్వడం, కనులను చేరే పదముల రాగం, మరరే మనసే ఎగురుతున్నది, అదిరే హృదయం అడుగుతున్నది, అలవాటేదో కొత్తగున్నది, తెలియని భావం ప్రేమిది ఖాయం. మార్చి సాగని, నదులకు తీరముందని, ఇరువురి వింత వైఖరి, పదముల చెంట మాదిరి, అతిశయమైన ప్రేమిది. ఓ సఖియా, ఒకటే